డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలోని ఎంపీపీ యూపీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ పురస్కార అవార్డులు అందుకున్న మండల విద్యాశాఖ అధికారి పి సాలెం రాజు గుమ్మిలేరు సర్పంచ్ గున్నం రాంబాబుకి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రైమరీ ఉపాధ్యాయుడు కోటిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు అండదండలుగా ఉన్నటువంటి సర్పంచ్కి ఉత్తమ పురస్కారం అవార్డు దక్కడం చాలా అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి పి సాలెం రాజుకి జిల్లా స్థాయిలో ఉత్తమ పురస్కార అవార్డు ఇవ్వడం చాలా సంతోషదాయకమని, విద్యా విధానాల్లో స్కూల్ అభివృద్ధికి పాటుపడుతున్నారని, మెరుగైన విద్యా విధానాలతో పాటు మెరుగైన సేవలు అందిస్తూ స్కూల్ ఉన్నతికి పాటుపడుతున్నారని కొనియాడారు. అదేవిధంగా విద్యార్థులలో టాలెంట్ గుర్తించి వారికి ప్రోత్సాహకాలు, ఐడెంటిటీ కార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కేవీ బిఎల్ పద్మావతి, ఉపాధ్యాయులు శైలజ, రాణి, కనకదుర్గ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గురించి నేను ఎంఈఓగా ఉన్న క్రితము కొత్తూరు హై స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నప్పుడు రాంబాబు గారు ఆ పాఠశాలని దత్తత చేసుకుని ఆ కొత్తూరు హై స్కూల్లో కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మీరే ఏర్పాటు చేశారు. కరెక్ట్గా చేసిన మీద ఎంఈఓ గారికి నాకైతే రెండోసారి అవ్వద్దు కరెక్ట్గా గుర్తించి గుమ్మిలేరు కామంటే ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఇంత జిల్లాలో. అయినా దాన్ని ఆయన వెరిఫై చేసుకుని అన్నీ చూసుకుని నాకు 2 సార్లు అవార్డు ఇచ్చిన సందర్భంగా మా ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ రాంబాబు గారి సేవలు కూడా చాలా బాగా ఆయన జరగానే దగ్గరికి వచ్చి ఇక్కడ చేస్తానంటే నేనే పొలిటిక్ జాబ్ పెట్టి అనుకున్నాను. ఇప్పుడే వచ్చిందంటే నాలుగు పోస్ట్ అని ఆయన చెప్పగానే సంతోషించాను. అలాగే ఆయన నేను మాట చెప్పి జాయిన్ అయిపోయి నాకు స్కూల్ బాగోవాలి, పిల్లలు బాగోవాలి, మీరు డెవలప్మెంట్ చూపించాలి, నేను తప్పకుండా చేసి చూపిస్తానని ఆయన చెప్తూ అలాగే నాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ వేళ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా స్కూల్ని చేసి ఇంత మంచి మాస్టర్లు అందరూ ఉన్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా పిల్లలందరూ క్రమశిక్షణ అందరూ ఇలా ఆనందంగా మాకు కనపడటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే రాంబాబు గారు ఒక పేద వికలాంగుని తీసుకెళ్ళి విజయవాడ ఆ కుర్రలు చేయలేకపోతే చేయి పెట్టించి దగ్గరుండి చేయి పెట్టించి తీసుకొచ్చి మళ్ళీ నాకు ఆ చూపించి చేయనందుకు నేనే చాలా ఆశ్చర్యపోయింది. ఎంతో కష్టపడి కుర్రలు తీసుకెళ్ళి ఒక అతను చేయకపోయింది. ఆ చేయకపోయినప్పుడు విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో చేయి పెట్టించి తీసుకొచ్చి మళ్ళీ నాకు వాట్సాప్ చూపించాడు ఆయన. మేమందరం ఆశ్చర్యపోయాం. అయిపోయింది ఎక్కడ మంచి పని ఎక్కడ జరిగింది కంటే ఎవరైనా చెయ్యాలనుకుంటే ఏ పనైనా మనం సాధించవచ్చు. అలాగా ఆయన స్కూల్లో మేమే 3 పుస్తకాలు, 100 పెన్నులు ఇచ్చి చేసేవాళ్ళు. ఈవేళ మాకు ఇంక తెలియదు, మేము తడుకోలేకుండా ఆయన రాంబాబు గారు నోటి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇప్పుడు ఈ ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ తీసుకొచ్చి ఆయన స్వచ్ఛతగా ఆయన పరిస్థితి నా స్కూల్కి తీసుకొచ్చి ఇంత డెవలప్ చేసినందుకు ఆయనకి మరీ ధన్యవాదాలు తెలియజేసి నాకు చాలా సార్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బర్త్డే చేయాలి, కేక్ కటింగ్ చేసి ఫస్ట్ ఆయనే స్కూల్లో తీసుకెళ్ళి వస్తే స్కూల్. అలాగే మీరు అందరూ అభిమానం ఉన్నందుకు, మా గ్రామస్తులు అందరూ అభిమానం ఉన్నందుకు ఏదైనా చెయ్యాలి. ఇంత మాస్టర్ చెప్పిన మా ఎంఈఓ చెప్పినట్టు ఏదోటి మన ఊరికి మనం చెయ్యాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళి మాకు దాతలు కూడా చాలామంది సహకరించారు. మా రైతు యూనివర్సిటీ, మా గ్రామంలో చాలామంది వాళ్ళందరూ సహకారం ఉండమంటే నేను ముందుకి ఎలాగెళ్ళి 2వ వంతు తీసుకోవాలని చెప్పి అలాగే మా ఈ స్కూల్లో మాస్టర్ ఎంఈఓ మాట ఇంకో మాట చెప్పారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరు ఏదో చేయాలి, ఎప్పుడైనా ఈ స్కూల్ మీడియా చూసుకోవాలి. అది చాలా మంచి మాట. ఇంకేంటంటే మాకు ఒల్లూరి రుద్రయ్య గారు అబ్బాయి గంగాధర్ ప్రసాద్ అని ఇక్కడ చదువుకున్న స్టూడెంట్
కొల్లూరి రుద్రి గారి అబ్బాయి గంగాధర నాగప్రసాద్ అని వీళ్ళ అబ్బాయి అండి. ఇక్కడ చదువుకున్న దాని మీద ఆ కుర్రోడు వస్తే రోజు మన ఆగస్ట్ 15 జెండా ఎగవేయడానికి వస్తే మేము అడిగాము, నువ్వు ఇక్కడ చదువుకున్నావు కదా, మరి మాకు ఏదో చేసి పెట్టాలి అంటే ఇమీడియట్గా మళ్ళీ అడుగు ఎలక్కి ఇవ్వకుండా అందరి సమస్యలు మార్చేటి గురువులారా, విశ్వానికి విద్యానమందించే ఆది గురువులారా, రాజు వేదం చూపలేని ఉపాధ్యాయులారా, రాజు వేదం చూపలేని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగతి మా త్యాగదులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విద్యానమందించే ఆది గురువులారా, అదేవిధంగా రాంబాబు గురించి అయితే ఇంకా అసలు మనం చెప్పకూడదు. బడి బడిని గుడిని ఎలా అయితే చూసుకుంటామో ఒక దేవాలయంగా, పవిత్రమైన దేవాలయంగా ఎలా చూసుకుంటామో అలాగే రాంబాబు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మనం చెప్పకముందే ఈ వచ్చి ఎలా ఉంది వాతావరణం, పరిసరాలు ఎలా ఉంది, దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన సొంత స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ స్కూల్ అయినట్టు కూడా తన సొంత ఖర్చులతో తన స్వతహాగా ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. కాబట్టి దీని మీద ఒక ప్రత్యేకత అంటే ఆయనకు ఒక ప్రేమ, ఆ ప్రేమని ఇలాగ ఈ విధంగా వారికి చాటుకుంటున్నారు. దానికి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.